బ్రేకింగ్ న్యూస్ చదివి దాని గురించి అనాలిసిస్ మీ దగ్గర నుంచి తీసుకుంటాను. సో వరుసగా మూడో రోజు బంగారం రేట్లు దిగొచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 90,380 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ 82,850 రూపాయలుగా ఉంది. అటు కిలో వెండి ధర 1,03,000కు చేరింది. ఇది గోల్డ్ లేటెస్ట్ ట్రెండ్ సిచ్యువేషన్. సో క్రాంతి గారు, మెటల్స్లో ముఖ్యంగా చాలా మంది ఎదురు చూసేటువంటి పరిస్థితి ఏంటంటే గోల్డ్ గురించి, సిల్వర్ గురించి. సో ఈ రోజు దాని పరిస్థితి కూడా ఈ రకంగా ఉంది. సో ఏం చెప్తారు? మెటల్స్ కనుక చూసుకుంటే కనుక ఎస్పెషల్లీ ప్రెషియస్ మెటల్స్, గోల్డ్ అండ్ సిల్వర్, కంపేర్ టు ది ఈక్విటీ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే అవి కొంచెం బెటర్ ఆఫ్ లోనే ఉన్నాయి. కానీ ఏంటంటే ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్ లో ఏం జరుగుతుందంటే, మన ఇండియన్ మార్కెట్స్ లో గోల్డ్ ని ఒక జ్యువెలరీ యూజ్ కే ఎక్కువ చూస్తాం. వేరే గ్లోబల్ మార్కెట్స్ లో ఇన్స్టిట్యూషన్స్ అని దీన్ని ఒక హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కింద చూస్తాయి. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క ట్రెజరీ గోల్డ్ ని లీన్ లో పెట్టి ఈక్విటీ పొజిషన్స్ తీసుకుంటూ ఉంటారు. లాస్ట్ 3-4 days లో వచ్చినటువంటి మార్కెట్ ఫాల్ లో వాళ్ళు ఈ గోల్డ్ పొజిషన్స్ కూడా కొన్ని మార్జిన్ కాల్ కింద ఫ్రీజ్ చేయడం జరిగింది. అందువల్లనే మనం చూసినట్లయితే గోల్డ్ ఆల్మోస్ట్ ఆల్ 3,150 లెవెల్స్ టచ్ అయ్యి మళ్ళీ ఇమీడియట్ $150 కరెక్ట్ అవడం మనం చూస్తున్నాం. సో బై అండ్ లార్జ్ కంపారిటివ్లీ గోల్డ్ ఈజ్ స్టిల్ షైనింగ్ ఎసెట్ కానీ కింద చూడాలి. కొంచెం 1-2 days కొంచెం కరెక్ట్ అయినప్పటికీ ప్రస్తుతం నేనైతే కనుక గోల్డ్ ఈజ్ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ. గోల్డ్ లో ఎటువంటి కరెక్షన్ వచ్చినా ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి ఆపర్చునిటీ కింద చూడాలి. బై అండ్ లార్జ్ గ్లోబల్ మార్కెట్స్ లో ఎప్పుడైనా క్రైసిస్ ఉన్నప్పుడు గోల్డ్ ప్రైసెస్ అనేవి పెరగటానికే అవకాశం అనేది క్లియర్ కట్ గా ఉంటుంది. అయితే క్రాంతి గారు, పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా 50,000 దిగువకు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఫర్ ద ఫస్ట్ టైం. సో ఈ విషయంలో ఏం చెప్తారు చాలా కాలం తర్వాత? అంటే మనం బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కనుక చూసినట్లయితే ఇవి డొమెస్టిక్ సెంట్రిక్ ఎకానమీ స్టాక్స్ అయినప్పటికీ, బట్ ఏంటంటే ఫైనాన్షియల్స్ అనేవి మోర్ అండ్ బై అండ్ లార్జ్ ఎక్కువ గ్లోబల్ సెంటిమెంట్ కి కనెక్ట్ అయి ఉంటాయి. అందువల్ల దెర్ ఇస్ నో ఎక్సెప్షన్. గ్లోబల్ మార్కెట్స్ కరెక్ట్ అయినప్పుడు ఐటీ అండ్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ కరెక్ట్ అవుతాయి. దాంట్లో సెల్ ఆఫ్ అనేది ఉంటుంది. కానీ ఏంటంటే ఇండియా ఈ రోజే మనం మానిటరీ పాలసీ ఎంపీసీ కమిటీ మీటింగ్ స్టార్ట్ అయింది. కన్సెన్సస్ వ్యూ ఏంటంటే ఈసారి వడ్డీ రేట్లని ఇంకొక 25 basis points తగ్గించడానికి అవకాశం ఉంది అని మనకి న్యూస్ అయితే కన్సెన్సస్ వ్యూ వస్తుంది. ఇన్ కేస్ వడ్డీ రేట్లు కనుక నెక్స్ట్ ఫ్యూ డేస్ లో కనుక తగ్గించినట్లయితే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ లో మళ్ళీ కొంచెం రికవరీ అవకాశం ఉంది. క్రాంతి గారు, సో మచ్ ఫర్ ద అనాలిసిస్. థ్యాంక్ యూ.